ఫేస్బుక్ అరే అది వచ్చింది బాబు, ఆల్రెడీ సపోర్టే చేస్తున్నారు ఆడియో మొత్తం. మళ్ళీ మళ్ళీ వచ్చిందని నువ్వు తీసేస్తావు. వచ్చింది కదా, కనెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇట్లే అన్న వాయిస్ వెళ్ళిపోతుంది బయటికి. కాబట్టి ఫేస్బుక్ కనెక్ట్ చేయి ఫాస్ట్గా. గూగుల్ మీట్ అన్నీ తీసేయి, అవన్నీ జూము, గో టు మీటింగ్ ఫాస్ట్గా. ఇది గూగుల్ మీట్ పెట్టే. వెల్కమ్ టు డాక్టర్ టీఎస్పీఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, హలో. క్షమించాలి, సాంకేతిక కారణాల వల్ల చాలా ఇబ్బందులతో ఈ షో చేస్తూ ఉన్నాం. ఎందుకనో మాకు అర్థం కావడం లేదు. మూడు ఇంటర్ఫేస్లు పెట్టినా దిలీప్ అన్న వాయిస్ రావడం లేదు విచిత్రంగా. అందుగురించే సమయం పోకుండా దిలీప్ రెడ్డి గారు సెక్షన్ 8 అండ్ సెక్షన్ 11. దిలీప్ రెడ్డి గారు సుపరిచితులే. వారు ఫార్మర్ ఆర్టీఐ కమిషనరే కాకుండా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాక్షి. వారు ప్రిన్సిపల్ కూడా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం. అనుభవజ్ఞులు, సామాన్యులు సెక్షన్ 8, సెక్షన్ 10 ద్వారా ఎటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో అదే నేపథ్యం ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఆర్టీఐ పిటిషన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తరఫున ఒక ఆర్టీఐ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి దానిపై వివరాలు కోరుతూ ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టుకు ఒక ఆర్టీఐ పిటిషన్ వేయడం జరిగింది. ఏమని అంటే, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిటిషన్ ద్వారా మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్లకు కానీ మిగతా వాళ్ళకు ఏమైనా ఆర్డర్స్ కానీ ఏమైనా పాస్ చేశారా, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని హైకోర్టు జడ్జెస్గా కానీ మిగతా జడ్జెస్గా అపాయింట్ చేయడానికి అనే సందర్భమే సుప్రీంకోర్టు వారికి సెక్షన్ 8, సెక్షన్ 11 ప్రకారము మీకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పింది. సాంకేతిక కారణాల వల్ల మేము పెద్ద ఎత్తున చూపించాలనుకున్నాం, చూపించలేకపోతున్నాం. స్ట్రైట్గా దిలీప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. అన్న చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి అన్న. ఒక్క నిమిషం అన్న. చేశాను, చెప్పండి అన్న. చెప్పండి అన్న. అన్న శివప్రసాద్ రెడ్డి గారు 2-3 అంశాలు మాట్లాడదామనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఒకటి, పౌరులకి ఉన్న రాజ్యాంగబద్ధమైన సమాచారం తెలుసుకునే హక్కు. 2, వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరం. అదే సమయంలో సమాచారం ఇచ్చే విషయంలో కానీ, వ్యక్తుల గోప్యతను కాపాడే విషయంలో కానీ రాజ్యం అంటే ఒక గవర్నమెంట్ యొక్క బాధ్యత ఎంత, ఇలాంటి కీలక అంశాలు మాట్లాడడానికి ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. ఇదివరకు అనేక సందర్భాల్లో ఆడియో ఒక్క సెకండ్ అన్న. ఆడియో క్లోజ్ చేస్తే బయటికి ఆడియో వస్తలేదు, అవుట్పుట్. అందుగురించే చెక్ చేస్తున్నాను. ఒక్కసారి అన్న, ఒక్క సెకండ్ బాబు, ఇక్కడ చెక్ చేయి. ఏ బాబు, లైవ్లో చెక్ చేయి అన్న. మాట్లాడతారు ఇప్పుడు. ఇక్కడ ఆడియో ఆన్ చేస్తే రీసౌండ్ వస్తుంది. లైవ్లో చెక్ చేయి. లైవ్ ఆన్ చేయి, ఫాస్ట్ ఆన్ చేయి. యూట్యూబ్ లైవ్ ఆన్ చేయి ఫాస్ట్గా. యూట్యూబ్ ఆన్. చాలా సమావేశాలు ఈ వేదిక నుంచి మాట్లాడడం జరిగింది. 2005లో సమాచార హక్కు చట్టం ఏదైతే వచ్చిందో, సమాచార హక్కు చట్టం 2005లో వచ్చిన హక్కు కొత్తగా రాలేదు పౌరులకు అనే విషయం పదే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ సమాచార
ఉంటే కానీ వాళ్ళు పార్టిసిపేట్ చెక్ చేయలేరు. అందుకని ప్రజలకు సమాచారం తెలిసి జరగాలి అనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినారు. కానీ ఇవ్వడానికి ఒక నిర్దిష్టమైన వ్యవస్థ అంటూ లేకపోవడం వల్ల అనేక పోరాటాల తర్వాత 2005లో భారతదేశం మొత్తానికి ఒక జమ్మూ కాశ్మీర్ మినహాయించి వర్తించే విధంగా సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దాంట్లో 90-95% సమాచారం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్, దాని ఇన్స్ట్రుమెంటాలిటీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇట్లా అనేక వ్యవస్థల వద్ద ఉండే ప్రజా సమాచారాన్ని స్వేచ్ఛగా ప్రజలు పొందడానికి ఆస్కారం ఉంది. దాంట్లో 2 రకాలుగా వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ప్రత్యామ్నాయ సమాచారం వెల్లడి చేసే సెక్షన్ 4(1)(b) కానీ, సెక్షన్ 4(2) కానీ, సెక్షన్ 4(1)లోనే A,B,C,D కానీ, ఆ విధంగా ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ పబ్లిక్ అథారిటీ అయినా, అంటే పబ్లిక్ అథారిటీని కూడా గొప్పగా ఈ చట్టంలో నిర్వచించినారు. గ్రామ సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రపతి భవన్ వరకు, ప్రధానమంత్రి కార్యాలయం వరకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు, లోక్సభ స్పీకర్ వరకు, అత్యున్నతమైన కార్యాలయాల వరకు అన్ని కూడా పబ్లిక్ అథారిటీస్ వాళ్ళు స్వచ్ఛందంగా సమాచారం వెల్లడి చేయాలి. ఎక్కడైనా దరఖాస్తు చేసుకుంటే నిర్దిష్ట సమయ పరిమితుల లోపల సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు ఇష్యూ సుప్రీంకోర్టు దగ్గరికి రైజ్ చేసి ఇవాళ సమావేశంలో అంశం మాట్లాడదామనే మాట అన్నారు. బార్ అసోసియేషన్ తరఫున ఒక రిక్వెస్ట్ చేసినారు. సీనియర్ అడ్వకేట్స్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే సీనియర్ అడ్వకేట్స్ కూడా హైకోర్టు జడ్జెస్ కింద కన్సిడర్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి అనే వినతి చేసినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినారు. జ్యుడిషియరీ అనే మాట వాళ్ళు బయట చెప్పుకున్నప్పుడు ఒక అడ్వకేట్ దరఖాస్తు చేసి ఏం కోరినారు, ఏ విధంగా స్పందించినారు, దాని నోట్ ఫైల్ ఏంటి, దాని ఫైల్ మూమెంట్ ఎట్లా ఉండింది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు ఇవ్వాలని అడిగినప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అది సెక్షన్ 8లో జ్యుడిషియరీ రిలేషన్స్ కారణంగా వచ్చింది కనుక ఇవ్వనవసరం లేదు అన్న ప్రొవిజన్ ఇన్వోక్ చేసి, అట్లాగే సెక్షన్ 11(1)లో అది 3వ పార్టీకి సంబంధించిన సమాచారం కనుక ఇవ్వనవసరం లేదు అని 2 అంశాలను ఉటంకిస్తూ సమాచారాన్ని నిరాకరించినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సో దాన్ని నిజానికి ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు, బార్ అసోసియేషన్ కూడా ఒక ఎంటిటీ అయినప్పుడు, బార్ అసోసియేషన్ కోరిన వినతి కానీ, దాని మీద సుప్రీంకోర్టులో జరిగిన తదుపరి ప్రొసీడింగ్స్ కానీ, నోట్ ఫైల్ కానీ థర్డ్ పార్టీ కింద పరిగణించడానికి లేదు. అట్లాగే ఫినిషరీ రిలేషన్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే దాంట్లో చర్యలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే లేదు అని నిరాకరించిన 2 ఒక నిర్ణయం కిందిగా ఉంటాయి కనుక ఆ నిర్ణయం ఒక పబ్లిక్ అథారిటీలో జరిగిన నిర్ణయం కనుక తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుంది కనుక పౌరులు తెలుసుకోవచ్చు. సెక్షన్ 8 కిందికి రాదు, అట్లాగే సెక్షన్ 11(1) కింది కూడా రాదు అని ఆ చట్టం గురించి తెలిసిన వాళ్ళు అభిప్రాయపడతారు. అది అవునా కాదా అంటే అసలు అడ్వకేట్ కనుక సుప్రీంకోర్టు పబ్లిక్ ఆఫీసులోనే అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకొని అక్కడ కూడా నిరాకరించబడితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కు వెళ్ళొచ్చు. ఇదివరలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే మేము రాజ్యాంగబద్ధమైన సంస్థ కనుక ఆర్టీఐ పరిధిలోకి రాము అని నిరాకరించినప్పుడు ఇట్లాగే అప్పీల్కి వెళ్ళి అప్పీల్ కూడా నిరాకరించబడితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వెళ్ళి కమిషన్ వాళ్ళు లేదు మీరు పబ్లిక్ అథారిటీగానే పరిగణించబడతారు, మీరు ఈ సమాచారం ఇవ్వాల్సిందే అన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తే ఢిల్లీ హైకోర్టు చివరికి తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫీస్ కూడా పబ్లిక్ అథారిటీ అవుతుంది కనుక సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది అని జస్టిస్ షా గారు జడ్జిమెంట్ ఇచ్చారు. సో అందుకని ఈ కేసులో కూడా
మాత్రమే విక్రయిస్తాము ఈ టెక్నాలజీని, అది కూడా నిర్దిష్టంగా తీవ్రవాద కార్యకలాపాలు నియంత్రించేటప్పుడు దేశ భద్రతకి సంబంధించిన అంశాల్లో ఉల్లంఘనలు జరిగినప్పుడు ఈ టెక్నాలజీని వాడడానికి మాత్రమే మేము లైసెన్స్ ఇస్తాము. దానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ ఉండాలి అనే మాట ఎన్ఎస్ఓ చెప్తా ఉంది. ఆ ప్రకారంగా అయితే మరి ఎవరు వాడినారు? దేశవ్యాప్తంగా ఒక 50,000 మంది మొబైల్ ఫోన్ల మీద ఒక రకమైన నిఘా ఉండి ఈ స్పైవేర్ అనేది ఇన్స్టాల్ అయి వాళ్ళ యొక్క ప్రైవసీని భంగం కలిగిస్తా ఉంది అనే మాట ఒక కన్సార్టియం ఆఫ్ మీడియా ఏదైతే కాన్ఫిడెంట్ స్టోరీ అని ఒక స్వచ్ఛంద సంస్థ పార్టిసిపేటెడ్ గా పనిచేసేది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రెండు కలిపి సుదీర్ఘ కాలం పరిశోధన చేసిన తర్వాత ఒక 50,000 ఫోన్లు ఇట్లా ట్యాప్ అవడానికి ఆస్కారం ఉంది అని, పొటెన్షియల్ టార్గెట్ అయినాయి అని. దాంట్లో ఎస్పెషల్లీ మన భారతదేశానికి సంబంధించి ఒక 1000 వరకు 300 మాత్రం అటెంప్ట్ జరిగినది. దాంట్లో ఒక 63 కనెక్షన్స్ సంబంధించి పరిశోధన చేసి యూనివర్సిటీ ఆఫ్ టొరాంటోలో ఉన్న ఒక సివిల్ ల్యాబొరేటరీలో పరీక్షలు జరిపినప్పుడు ఫోరెన్సిక్ పరంగా కూడా ధృవీకరించినప్పుడు ఒక 24 మొబైల్స్ లో అది ఇన్ఫెక్ట్ చేసిందని, ఇంకొక 14కి అటెంప్ట్ చేసిందని నిర్ధారించినారు. సో ఇదంతా వాళ్ళు ఏమంటున్నారంటే, హూ ఈజ్ ఆపరేటింగ్ దీస్ ఆల్ థింగ్స్? ఆర్ దే అథరైజ్డ్ టు డూ సో? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వయలేషన్ ఆఫ్ ద లా బై ఇన్ఫ్రింజింగ్ ఇన్ టు ద ప్రైవసీ ఆఫ్ ద ఇండివిజువల్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే విధంగా ఉంది. వ్యక్తిగత గోప్యత మీద కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది ఈ దేశంలో. జడ్జిమెంట్ కూడా వచ్చినాయి, కొన్నిసార్లు కాంట్రడిక్టరీ జడ్జిమెంట్స్ వచ్చాయి. వ్యక్తిగత హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు వ్యక్తిగత సమాచారం గోప్యత అనేది అని అంటే 2018లో ఒక వైడర్ బెంచ్, ఒక డివిజన్ బెంచ్, సుప్రీం కోర్ట్ వైడర్ డివిజన్ బెంచ్ కన్సిస్టింగ్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ judges, they declared and they decided and they pronounced that privacy అనేది ప్రాథమిక హక్కే అని నిర్ధారించినారు. అన్నప్పుడు వ్యక్తులకు తెలియకుండా వ్యక్తుల యొక్క మొబైల్స్ లోకి ఈ స్పైవేర్ వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ అయ్యి వాళ్ళ కాల్ డేటా కానివ్వండి, వాళ్ళ కాంటాక్ట్స్ కానివ్వండి, వాళ్ళ సంభాషణలు కానివ్వండి, వాళ్ళ డేటాబేస్ కానివ్వండి, వాళ్ళ మొబైల్ మెయిల్స్ కానివ్వండి, మెయిల్స్ అడ్రస్లు కానివ్వండి, మెయిల్స్ వస్తున్న డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫోటోలు కానివ్వండి, కెమెరాను కూడా రిమోట్ మోడల్లో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఈ మాల్వేర్ ని, ఈ స్పైవేర్ ని, వాళ్ళు రిమోట్ మోడల్లో ఆపరేట్ చేస్తూ వాళ్ళ మొబైల్లో ఉన్న కెమెరాను కూడా వాళ్ళు ఆపరేట్ చేసేప్పుడంటే అప్పుడు ఫోటోలు తీసుకోవచ్చు. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అన్నెసెసరీ ఇన్వాజన్ ఇన్ టు ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్. దిస్ ఇస్ అగైనెస్ట్ ద స్పిరిట్ and against the fundamental right ensured by the constitution. ప్రైవసీకి భంగకరమే అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక వివాదం తలెత్తింది. తలెత్తినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లంట్ గా రిఫ్యూజల్ దట్ ఇట్ నెవర్ హ్యాపెన్. సో ఎవరం చేయలేదు, మేము నాకు సంబంధం లేదనే మాట చెప్పినారు. చెప్పి ఇదంతా కూడా ఒక సంస్కృతి, భారతదేశ ప్రతిష్టని అంతర్జాతీయంగా డీటెయిల్ చేయడానికి చేసిన చర్య అనే మాట అన్నారు. కానీ అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాషింగ్టన్ పోస్ట్ ఉంది, న్యూయార్క్ టైమ్స్ ఉంది, గార్డియన్ ఉంది, లేదు లిమాండే ఉంది, ఎన్నో పత్రికలు. అదొక కన్సార్టియం ఆఫ్ మీడియా. అది లాగ్ ఆఫ్ యాక్చువల్లీ ఒక కన్సార్టియం చేసిన కృషి. అది సైమల్టేనియస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాన్స్ తీసుకుంటే, ఫ్రాన్స్ లో అధ్యక్షులతో పాటు ఒక 15 మంది ఈ యొక్క ఫోన్స్ ట్యాప్ అయినట్టుగా వస్తే ఫ్రాన్స్ ఇమీడియట్ గా దర్యాప్తును ఆదేశించింది. మేము అధికృతంగా గవర్నమెంట్ లకి ఇస్తున్నప్పుడు వాళ్ళు నిర్దిష్ట పర్పస్ కోసమే వాడినప్పుడు నిజంగా ఇట్లా ఇండివిజువల్స్ ఫోన్స్ ట్యాప్ అయినాయా అనేది కనుక్కోవడం కోసం ఇజ్రాయిల్ కూడా దర్యాప్తును ఆదేశించింది. ఇక్కడ భారతదేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫోన్ కానివ్వండి, ఒక జ్యుడిషియరీ టాప్ జ్యుడిషియరీ పీపుల్ నంబర్స్ కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన ఆయన నంబర్స్ కానివ్వండి, లేదు ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద ఆరోపణలు చేసిన ఆ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు 11 మంది మీద కానివ్వండి, ఇంకా చాలా మంది అఫీషియల్స్ కానివ్వండి. ఆ మాటకు వస్తే ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఉన్న మంత్రులకు సంబంధించి టెలిఫోన్లు ట్యాప్ అయినాయి, హ్యాక్ అయినాయి అనే అలిగేషన్ వచ్చినప్పుడు ఇది
సాధారణ స్థాయిలో వచ్చిన అలిగేషన్ కాదు, ఇది తీవ్ర స్థాయిలో వచ్చింది కనుక దీని మీద సమగ్రమైన దర్యాప్తులు ఎవరైనా డెమోక్రటిక్ పీపుల్ ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారో వాళ్ళు దర్యాప్తు జరపమని అడుగుతారు. అయితే ఎవరో ఈ దేనికో దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తే నేను మిగతా పనులన్నీ పక్కన పెట్టి దర్యాప్తు జరపాలా అనే ఒక ఆర్గ్యుమెంట్ ని ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరెవరు ఆ లిస్ట్ లో ఉన్నారు వాళ్ళందరినీ కనుక మనం పరిశీలించినట్టయితే వాళ్ళు చాలా మందికి ఎవరికైనా వాళ్ళ మీద వ్యతిరేకత ఉండడానికి ఆస్కారం ఉందా అని ఆలోచిస్తే పాలక పక్షానికి తప్ప ఇంకొకరికి వాళ్ళ పైన వ్యతిరేకత ఉండడానికి ఆస్కారం ఉండదు. ఇది ఒక యావరేజ్ అండ్ అగ్రిగేట్ థింకింగ్ లో ఎవరికైనా అనిపిస్తుంది కనుక అటువంటి నింద వచ్చినప్పుడు మీరు నింద నిరూపించుకోవడానికైనా దర్యాప్తు జరపాలి. ఒకటి మీరు అంటున్నట్టు మీ పాత్ర ప్రమేయం లేదు అని అంటే మీ పాత్ర ప్రమేయం లేకపోతే ఇట్లాంటి దుశ్చర్య వివిధ స్థానాల్లో ఉన్న జర్నలిస్టులు, కేసులు దర్యాప్తు చేస్తున్న జర్నలిస్టులు కానివ్వండి, రిపోర్ట్స్ రాస్తున్న జర్నలిస్టులు కానీ, స్టేట్ వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళ యొక్క టెలిఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే అలిగేషన్ వచ్చినప్పుడు మీరు చేయలేదు అంటే ఇంకెవరు చేస్తుంటే అది అంతర్జాతీయ కుట్రన ఎవరైనా విదేశీ శక్తులు చేస్తున్నాయా? చేస్తే అది భారతదేశ సగటు పౌరుల యొక్క మౌలిక ప్రాథమికమైన హక్కుకు భంగకరమైనప్పుడు వాళ్ళు ఎవరో చేయాల్సిన అవసరం బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కన్సర్న్ గవర్నమెంట్ మీదనే ఉంటుంది. ఐదర్ టు ప్రూవ్ దట్ యువర్ ఇన్నోసెన్స్ ఆర్ టు ప్రూవ్ ఓవర్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీసెస్. దేర్ మస్ట్ బి వన్ డిస్క్రీట్ ఇన్-డెప్త్ ఇన్వెస్టిగేషన్ బై న్యూట్రల్ ఏజెన్సీ అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు పార్లమెంట్ లో సరే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద పొలిటికల్ allegations and counter allegations. I am not supporting any government or any political party or supporting any political party. ఎందుకంటే ఇది కొత్తది కాదండి. ఈ స్పైయింగ్ అనేది, ఈ సర్వైలెన్స్ అనేది మన కొత్తగా జరిగింది కాదు. 2009 లో ఉంది, 2013 లో ఉంది, irrespective of parties and governments. So that's why what is my suggestion, my feeling, gut feeling is that it has to be investigated. ఇవాళ పెగసస్ కూడా కొత్తగా ఇండియాలోకి వచ్చింది అనడానికి లేదండి. దీని మీద 2018 కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. ఆ భీమా కోరేగావ్ కేసుకు సంబంధించిన నిందితుల పైన రకరకాల కేసులు బుక్ చేసినప్పుడు మాకు ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధం లేదు, మాకు ఈ నక్కలేలతో కూడా సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నా వాళ్ళ కంప్యూటర్లలో వాళ్ళ ల్యాప్టాప్లలోకి మాల్వేర్ వచ్చింది అని కూడా అమెరికాకు సంబంధించిన ఒక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్ధారించింది. అది ఏ మాల్వేరు, అది ఏ స్పై లేదు. దానికి ఇప్పుడు వచ్చిన పెగసిస్ కి ఏం సంబంధం? పెగసిస్ ఆ రోజులోనే టాపిక్ వచ్చింది. వస్తే పార్లమెంట్ లో, రాజ్యసభలో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పటి ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు హీ వాజ్ సింపుల్లీ డినైయింగ్ బట్ నాట్ స్పెసిఫికల్లీ మీరు పెగసిస్ హైర్ చేసినారా చెప్పండి అంటే చెప్పలేదు కట్టగారికల్లా. ఇవాళ కూడా మీరు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ గత 4-5 రోజులుగా సంబంధించిన పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కనుక పరిశీలిస్తే మీరు ఏదైనా ఏజెన్సీని హైర్ చేశారా అంటే స్పష్టంగా ఉండదు. అది ఏది జరిగినా ఆథరైజ్డ్ గానే జరుగుతుంది, అనాథరైజ్డ్ గా జరగదు అనే మాట చెప్తారు తప్ప హైర్ చేసింది చెయ్యింది అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ చెప్పరు. ఆ సర్టన్ ఏజెన్సీ ఏదైతే ఎన్ఎస్ఓ ఉందో, నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ ఉందో, వాళ్ళైనా కూడా చెప్తారా అంటే వాళ్ళు ఏమంటారు, మేము మా దృష్టికి వచ్చి ఇట్లా అనాథరైజ్డ్ గా ఎవరు జరిగినట్టు మా దృష్టిలో లేదు, మేము ఎవరికి అమ్మినా అధికారికంగానే అమ్ముతాము, ప్రభుత్వాలకే ఈ సర్వీసెస్ విక్రయిస్తాము అంటారు. కానీ మరి ఇండియన్ సర్వీసెస్ ఇచ్చారా అంటే చెప్పరు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికి, ప్రజలకి వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించిన, గోప్యతకు సంబంధించిన హక్కును పరిరక్షించడమే కాక ఒక రాజ్యాంగబద్ధమైన హక్కును కాపాడి దేశంలో రాజ్యాంగపు విలువలని కాపాడడానికి కూడా ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్స్ మీద డీటెయిల్డ్ గా విచారణ జరిగి లేదు, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, ఇది ఇట్లా జరిగింది, ఇది అసలు మాత్రమే, ఇది నిజం కాదు, ఈ జాబితా ఇట్లాంటిది అని చెప్పాలి. వాళ్ళు ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీ ద్వారా ఫోరెన్సిక్ గా నిర్ధారించినాము, ఒక 23 ట్యాంపర్ అయినాయి, కరప్ట్ అయినాయి, ఇంకొక 14 కేసెస్ లో అటెంప్ట్ జరిగింది సీరియస్ గా అని చెప్తున్నప్పుడు వాటి నిజాలు మీకు తెలుసాల్సిన అవసరం ఉంది. ఒక ఫ్రాన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే, ఒక ఇజ్రాయెల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే మనం మాత్రం ఎందుకు ఎంక్వైరీ ఆర్డర్ చేయకూడదు? ఇంకొకటి వాళ్ళు ఏమంటారంటే ఎంతసేపు అనధికారికంగా దీన్ని వాడే ఆస్కారం ఉండదు, అధికారికంగానే వాడతారు. అధికారికంగా వాడుతున్నారా వాడట్లేదా అంటే ఇవాళ కాదండి, మీరు ఆశ్చర్యపోక 2013 లో
షా గారు గుజరాత్ లో మంత్రిగా ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద నిరంతరంగా నిఘా పెట్టినారు అని ఒక విమర్శ వచ్చినప్పుడు అది చాలా వివాదాస్పదమైంది. అట్లాగే 2009లో ప్రభుత్వం ఏది సిబిడిటి ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి నీరా నాయుడు సంబంధించి ఒక వివాదం వచ్చినప్పుడు 300 రోజుల పాటు నిరవధికంగా ఒకరి మీద సర్వైలెన్స్ జరిగింది. అట్లా జరగకూడదు, చట్టం ఎక్కడ అనుమతించదు. ఇవాళ పరిమితంగా ఇండియాలో అనుమతి తీసుకొని అధికారికంగా ఒకవేళ సర్వైలెన్స్ నిఘా ఫోన్ మీద ఉంచినా, హ్యాక్ చేసినా, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేసినా by taking certain sections like section 92 of Indian Criminal Procedure Code CRPC కానీ లేదు 69B and 69 and 69D of Information Technology Act కానివ్వండి, అట్లాగే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్ చేసినారు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద. ఆ రూల్స్ లో కానీ రిమూవ్ చేసేందుకు చేయవచ్చు అనే మాట ఉంది. కానీ వాటికి కూడా సర్టన్ కండిషనాలిటీ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ అని జస్టిస్ కుప్పుస్వామి గారు 2017లో ఒక కేసులోను 2019లో ఆధార్ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు జస్టిస్ కుప్పుస్వామి గారు క్లియర్ గా చెప్పినారు, నో ఓవర్సైట్ ఒక నిఘా అంటూ లేకుండానే స్టేట్ కెనాట్ డూ సచ్ ఇంటర్సెప్షన్ బై ఇన్వోకింగ్ ప్రైవసీ అనే మాట. ఆయన 3 కండిషనాలిటీ ఫుల్ఫిల్ చేయాలి ఒకవేళ సర్వైలెన్స్ చేయాలంటే అనే మాట చెప్పినాడు స్ట్రిక్ట్ గా. ఆ 3 కండిషనాలిటీస్ ఏంటంటే, ఒకటేమో ఇది చట్టబద్ధంగానే జరగాలి. ఎక్కడో చోట రాజ్యాంగం అనుమతించిన చట్టంలోని ఏదో ఒక ప్రొవిజన్ నిన్ను అట్లా సర్వైలెన్స్ జరపడానికి నీకు అనుమతి ఉండాలి, ఇది చట్టబద్ధంగా జరగాలి. రెండోది ఏమడిగినారంటే, ఇట్ మస్ట్ బి నీడ్ బేస్డ్ అండ్ ప్రపోర్షనేట్. నీడ్ ఎంత ఉందో అంత, నీడ్ కింద ఉంటే ఒక పూట సర్వైలెన్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటే వానికి నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడిని నిఘా వేసి వాడి ప్రైవసీ లేకుండా, వాడు ఎక్కడ కదలలేకుండా వాళ్ళు పోతుంటే, వాళ్ళ పిల్లలతో మాట్లాడుతుంటే, వాళ్ళు బిజినెస్ చేసుకుంటుంటే, ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి ట్యాబ్డ్. దట్ ఈస్ నీడ్ బేస్డ్ అండ్ ప్రపోర్షనేట్ అనే సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ ఏం చెప్పినారంటే గొప్పగా, ఇట్ మస్ట్ ప్రమోట్ ద లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ఇవాళ ఒక జర్నలిస్ట్ ని చేస్తే ఒక ఏమండి మోదీ గారు ఎలక్షన్ కి సంబంధించిన అలిగేషన్స్ ఉంటే ఆ కమిటీలో విచారణ చేస్తున్న క్రమంలో దాన్ని కొట్టివేయడానికి నిర్ణయం తీసుకున్న ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని నిరసిస్తూ బయటకు వచ్చిన ఒక ఎలక్షన్ కమిషన్ ది కూడా ట్యాప్ అవుతుందండి. మమతా బెనర్జీ అల్లుకి ట్యాప్ అవుతుందండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ట్యాప్ అవుతుందండి. ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎవరు పడలో వాళ్ళందరి ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఇట్ ఈస్ టు ప్రమోట్ లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? ఆ ఫ్యాక్టర్ ని జస్టిస్ కుప్పుస్వామి అడిగినారు. ఈ కండిషనాలిటీస్ ఫుల్ఫిల్ లేకుండా అది లెజిటిమేట్ అనడానికి లేదు, దట్ ఈస్ ఇలీగల్. సో అదే ఇవన్నీ కూడా దూరపడాలి అంటే మొట్టమొదట ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు, ఎవరు ఎరసో దగ్గర కొనుక్కున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ వెదర్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లా ఆర్ బియాండ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా, ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలి అని అంటే దేర్ మస్ట్ బి డిస్క్రీట్ అండ్ ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి, ఒక దర్యాప్తు జరగాలి. సరే పార్లమెంట్ చట్ట సభల్లో చర్చించాలి, లేదు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లైక్ రేపు ఎల్లుండో ఐటీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ హెడెడ్ బై శశి గారు వాళ్ళు విచారించబోతున్నారు, సమర్పించినారు. ఒక 3 టాప్ లెవెల్ ఆఫీసర్స్ వస్తున్నారు అంటే ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాదు. 2018లో రవిశంకర్ ప్రసాద్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంత ఫ్లోర్ ఆఫ్ ద రాజ్యసభ డిజైన్ చేసినారు కూడా 140 మంది టెలిఫోన్లు ట్యాప్ అయినాయని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అఫీషియల్ గా. ఇవాళ సెంట్రల్ కమిటీకి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుండదు కదా, కానీ దానివల్ల తేలేది, దానివల్ల బయటకు వచ్చేది నిర్ధారణ ఏది ఏముండదు దాకా విచారణ జరగాలి. నేను ఇంకొకటి ఏమంటారంటే, ఇది పర్టికులర్ గా ఈ క్రమం ఏదైతే జరుగుతుందో ఇది మంచిది కాదు. ఇది వ్యక్తుల యొక్క భద్రతకి, వ్యక్తుల యొక్క
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి వాళ్ళు ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి, ఒకరితో భావాలు షేర్ చేసుకోవడానికి, ఓ నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట కాన్స్టిట్యూషనల్లీ ఇట్ హాస్ బీన్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఇట్ హాస్ బీన్ అఫీషియల్లీ గ్యారంటీడ్. ఆ గ్యారంటీ చేసిన హక్కులకు కూడా మీరు భరోసా ఇవ్వకపోతే స్టేట్ రెప్యుటేషన్ ఎక్కడ పోతుందండి ప్రపంచ స్థాయిలో? వాళ్ళు మనం మీరు ఆశ్చర్యపోతారు. నేను చెప్తా, కొన్ని సంస్థలు స్వీడన్ సంబంధించిన ఒక సంస్థ మనం డిగ్రేడ్ చేసింది, డెమోక్రటిక్ వాల్యూస్ పడిపోయినాయి. ఇవాళ మనం మీడియాకి సంబంధించిన మన స్థానం యాడుంది? ప్రెస్ ఫ్రీడమ్ అంటే 162nd ర్యాంక్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 162nd ర్యాంక్ అవుట్ ఆఫ్ 180 నేషన్స్. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ఉండకూడదు. వాళ్ళు అంటున్నారు నిజంగానే వాళ్ళపై ఇంటెన్షన్ ఉండొచ్చు. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు అనొచ్చు. కానీ అది దట్ మస్ట్ బి ప్రూవ్డ్ బియాండ్ దట్ అవుట్ ఆఫ్ కామన్ మ్యాన్. ఒక సామాన్యుని సందేహాలకు అతీతంగా అది ధృవపడాలి. అది ధృవపడాలి అంటే ఇవాళ ఒక ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే వివిధ పొలిటికల్ పార్టీస్ కానీ కొంతమంది ఇండివిజువల్స్ కానీ మూవ్ అయినారు సుప్రీం కోర్టుకి. టుడే సబ్జెక్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో సుప్రీం కోర్టు కనుక చొరవ తీసుకొని ఇట్లా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని వైలేట్ చేయడానికి లేదు. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ప్రైవసీ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్ విత్ ద టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ అనివార్యం అండి. ఇవాళ మనం మొబైల్ వద్దానా మొబైల్ వాడాల్సి వస్తుంది. మొబైల్ వల్ల ప్రమాదం ఉందని తెలిసినా మొబైల్ లేకుండా బతకలేని పరిస్థితి. దట్ ఈస్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయింది. ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయినాక టెక్నాలజీని డినై చేయలేం కనుక టెక్నాలజీని మిస్యూజ్ చేసి రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేయాలి. ఇది రాజ్యం యొక్క బాధ్యత. ఒకవేళ రాజ్యమే సర్టన్ ఇండివిజువల్స్ ని సర్టన్ ఇన్స్టిట్యూషన్స్ ని నమ్మకపోవడం అంటే వల్ల కేంద్ర మంత్రులు అంటారు అది 5% చెందిన ఎమ్మెల్యేలకి వాళ్ళ ఆదేశాలని అమలు చేసే ఎగ్జిక్యూటివ్ అంటే ఆఫీసర్ కూడా నమ్మకపోతే ఐదర్ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ రాజ్యం నమ్మకపోతే, రాజ్యం అపనమ్మకంతో ఉంటే అది ఎక్కడికి దారి తీస్తుంది? వాళ్ళకి రక్షణ ఎవరిస్తారు? ఇక రక్షణ కోసం ఎవరైనా చూడాల్సింది ఎవరు? రాజ్యం అయితే చూస్తాం, స్టేట్ అయితే చూస్తాం. స్టేట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. ఆ ప్రొటెక్షన్ జరగనప్పుడు ఇట్లాంటి ఆందోళనకరమైన వాతావరణం వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే we all must pray that wisdom prevail and they should go without any hesitation. సందేహాలకు అతీతంగా ఇది ప్రూవ్ అయ్యే విధంగా, వాళ్ళ ఇన్నోసెన్స్ ప్రూవ్ అయ్యే విధంగా దీని మీద విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది. అది నా బలమైన అభిప్రాయం. ఇక ఏమైనా స్పెసిఫిక్ గా అడిగితే నేను చెప్తాను. సెక్షన్ 8 and 11 ద్వారా సామాన్యులకు చాలా ఇబ్బంది వస్తుంది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే పద్ధతిలో తగిన సమాచారం ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీ అనుభవంలో? సమాచారం అయినంత మాత్రాన అది పబ్లిక్ ఇంట్రెస్ట్ తో ముడిపడి ఉన్నట్టయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినైల్ ఆఫ్ థర్డ్ పార్టీ, ఇక్కడ థర్డ్ పార్టీ డినై చేసిందా చేయలేదా కూడా ఇష్యూ మనకు తెలియదు. కానీ థర్డ్ పార్టీ డినైల్ తో నిమిత్తం లేకుండా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లైస్ విత్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ వెయిట్స్ ద మెయింటైనింగ్ సీక్రెసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ద ఎర్నెస్ట్ డ్యూటీ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది లా. దట్ ఈస్ ఓవర్ రైడింగ్ క్లాస్. సెక్షన్ 8 కూడా అదే వర్తిస్తారు, ఓవర్ రైడింగ్ క్లాస్. సెక్షన్ 8 లో ఉన్నటువంటి ఒక 7-8 దేశం భద్రత, దేశ సార్వభౌమాధికారము, కాంపిటేటివ్ బిజినెస్ ఇంట్రెస్ట్, విదేశాలతో దౌత్య సంబంధాలు, ఒక వ్యక్తి ఫిజికరీ రిలేషన్ లో సమాచారం ఇవ్వడం లేదు, ఆ సమాచారం షేర్ చేసుకోవడం వల్ల ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితానికి భద్రతకి ప్రమాదం ఉన్నప్పుడు, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉన్నప్పుడు, ఒక కేబినెట్ నిర్ణయం అసంపూర్తిగా అయిందన్నప్పుడు, ఇలా ఒక 10 కండిషన్స్ చెప్పి ఆ 10 కండిషన్స్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వనవసరం లేదు అని సెక్షన్ 8 చెప్తారు.
ప్రయోజనాలు నెరవేరి సమాచారం ఇవ్వకుండా దాపెట్టడం వల్ల తక్కువ ప్రయోజనాలు ఉండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ భావిస్తే సెక్షన్ 8(1) లో ఏమున్నా దాంతో నిమిత్తం లేకుండా సమాచారం ఇవ్వాల్సిందే అనే ఓవర్ రైడింగ్ క్లాస్ కూడా సమాచారం చట్టంలో పెట్టారు. ఎందుకు పెట్టారంటే దాని యొక్క లక్ష్యం ఒకటే, సమాచారం ఇవ్వడమైనా సమాచారం డినై చేయడమైనా రెండుట్లో ఏదైనా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే ఇవ్వడమైనా దాయడమైనా, అంతే తప్ప ప్రజల సమాచారాన్ని దూరం చేసే దురుద్దేశం సమాచార హక్కు చట్టంలో ఎక్కడ లేదు. కనుక దాట్ షుడ్ బి రైట్లీ ఇంటర్ప్రిటేటెడ్. సెక్షన్ 8 బై సెక్షన్ 11 ఈ రెండు కూడా ప్రాపర్ గా ఇన్వోక్ చేయాలి. అది ఒకవేళ తప్పు అని భావించిన వాళ్ళు ఆ డినయల్ని అంగీకరించకపోతే అప్పీల్కి వెళ్ళాలి. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు అపీలేట్ అథారిటీ ఉంటుంది, అప్పీల్కి వెళ్ళాలి. అపీలేట్ అథారిటీ కూడా జోక్యం చేసుకొని న్యాయం చేయకపోతే ఇమీడియట్లీ దట్ పార్టీ, అగ్రీవ్డ్ పార్టీ హ్యాస్ టు అప్రోచ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వేర్ దే కెన్ గెట్ జస్టిస్. చాలా సందర్భాలు ఏది పొలిటికల్ పార్టీ పబ్లిక్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న సందర్భంలో కానీ, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ సమాచార చట్టం పరిధిలోకి వస్తుంది అన్నప్పుడు కానీ, ఇట్లా 3-4 కీలకమైన సందర్భాల్లో ఆయా రెప్యూటెడ్ అండ్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ డినై చేస్తే కూడా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నథింగ్ డూయింగ్, యూ హావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అనే ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల తర్వాత న్యాయస్థానాలే అప్రూవల్ కూడా చేసినాయి. కనుక దీంట్లో కూడా ప్రాపర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లా, ఎక్స్ప్లోరింగ్ డ్యూ ప్రొసీజర్ అని నేను ఆ ఫిర్యాదుదారునికి సజెస్ట్ చేసేది ఏంటంటే, యూ ఎక్స్ప్లోర్ ద లా, bring it to the logical conclusion by invoking the two doors. One is appellate authority, you try to get justice there. If not, you go and knock the door of Central Information Commission. సెక్షన్ 11 సార్. సెక్షన్ 11 లో కూడా అదే ఉందన్న. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సెక్షన్ 11 లో మూడో పక్షానికి సంబంధించిన సమాచారం ఇన్సిడెంటల్ గా ఈ కార్యాలయంలో ఉంటే మీరు అడగడానికి వీలు లేదు అన్నారు. ఇన్సిడెంటల్ గా సమాచారం ఉండడం వేరు, ఒక ప్రక్రియలో భాగం కావడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి, సుప్రీంకోర్టులో ఉన్న అడ్వకేట్లను కూడా హైకోర్టులో జడ్జీలుగా నియామకం చేసినప్పుడు పరిగణించండి అన్నది వినతి. ఆ వినతిని పరిశీలిస్తున్నామని వాళ్ళు అన్నారని ఒక మాట అన్నారని లేదో తెలియదు. దాని ఫాలో అప్ కిందనే వివిధ రాష్ట్రాలకు మీ దగ్గర ఉన్న వేకెన్సీ పొజిషన్స్ చెప్పండి, ఇక్కడ ఉన్న సీనియర్ ప్రాక్టీస్ సంబంధించిన డేటా ఇవ్వండి అని కూడా ఆదేశాలు వెళ్ళినాయి. ఒకవేళ ఇదంతా జరిగితే ఇదంతా కూడా అఫీషియల్ బిజినెస్ ఆఫ్ ద పబ్లిక్ అథారిటీ. యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇస్ ద బిజినెస్ ఆథరైజ్డ్ పబ్లిక్ బిజినెస్ ఆఫ్ ద పబ్లిక్ అథారిటీ, దిస్ ఇస్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ సిటిజన్. సో థర్డ్ పార్టీ ఇన్వోక్ చేయడానికి ఉండదు, థర్డ్ పార్టీ ఇన్వోక్ చేసి రిజెక్ట్ చేయడానికి ఉండదు. పీపుల్ ఆర్ హ్యావింగ్ రైట్ టు గెట్ యాక్సెస్ టు దట్ ఇన్ఫర్మేషన్ అండ్ గెట్ రైట్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ వై సెక్షన్ 11(1) అప్లికబిలిటీ ఇక్కడ ఉండదు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఇన్సిడెంటలా ఆర్ ఇట్ ఈస్ లింక్డ్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ పబ్లిక్ బిజినెస్ అన్నది తేలుస్తుంది. దాన్ని దట్ ఈస్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్. సో ఇన్ దిస్ కేస్ that is a legal entity, bar association is a legal entity and they are requesting and proceedings జరిగినాయి. అక్కడ కొంత జరిగిందంటూ జరిగిందా జరగలేదు, ఈవెన్ రిజెక్షన్ జరిగిన కూడా పబ్లిక్ డాక్యుమెంట్, సచ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ యాజ్ పర్ ద లా. ఒకవేళ కాదంటే దాన్ని ప్రాపర్ గా ఇన్వోక్ చేసి వాళ్ళు ఇచ్చిన సమాచారం సంతృప్తికరంగా లేకపోతే ఎస్ సిటిజన్ ఈజ్ హావింగ్ రైట్, హీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ appeal 1, appeal 2. Right. So I hope the petitioner is listening. Appeal 1, Supreme Court Appellate Authority. Then they have to go to Central Information Commissioner. So at least now you have totally agree that this is not concerned to national security or something else, because they keep on invoking this. Law is always there, man.
ఏం మాట చెప్పినా కూడా ఏమంటారు నక్షత్రాలు తినకపోతుండొచ్చు కానీ నక్షత్రాలు ఏముంటాయి, నక్షత్రాలు ఉంటాయి కదా. లైఫ్ ఇస్ దేర్ వెరీ మచ్ అండ్ ద కంపోనెంట్ వాట్ హీ రిక్వెస్టింగ్ అండ్ వాట్ దే రిక్వెస్టెడ్ విల్ బి దేర్. బట్ ఇట్ ఇస్ స్ట్రిక్ట్లీ స్క్రూటినైజ్డ్ బై ద ప్రాపర్ అథారిటీ అండ్ ప్రాపర్ ఫోరం. థ్యాంక్ యూ క్యాబినెట్. The spyware, is it in the larger public interest and to uphold democracy, people participatory constitutional democracy? డెఫినెట్లీ నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే స్పైవేర్ కి మీరు సెక్షన్ 43 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇట్ రీడింగ్ విత్ సెక్షన్ 60, సెక్షన్ 43 విత్ 66 కనుక కంబైన్డ్ రీడింగ్ లో చదివితే no state is having power to do any such surveillance by interfering into the personal conversation. ఏది ఇంటర్సెప్ట్ చేయడానికి లేదు. అది అందుకే వాళ్ళు మీరు గమనిస్తుంటే గత 3-4 రోజుల్లో మంత్రులు పదే రిపీటెడ్ గా పార్లమెంట్ ఫ్లోర్ మీద ఏం చెప్తున్నారు, బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్తున్నారు, అదే మీరు అర్థం చేసుకుంటే మాకు అధికారం లేదు, మేము చేయకూడదు, గవర్నమెంట్ కెనాట్ డూ దట్ అంటున్నారు. కరెక్టే, కానీ అవన్నీ జరుగుతున్నాయి కదా. మీరు ఆశ్చర్యపోతారు. 2013 లో హర్యానా గవర్నమెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఒక పోలీస్ ఏజెన్సీ మీద రైడ్ చేసినప్పుడు దాదాపు ఒక 13,000 ఇంటర్సెప్షన్స్ చేసినారు. ఇంకొకసారి పోతే వాళ్ళు దిస్ వాజ్ ఇన్ 2009 I think. The government officially conveyed tabled that information. ఏమనంటే నెలకి ఒక 7,000 నుంచి 9,000 ఇంటర్సెప్షన్స్ చేస్తాం మేము. నెలకు సగటున 7,000 నుంచి 9,000 టెలిఫోనిక్ ఇంటర్సెప్షన్స్ చేస్తారట. చేసండి చట్టం అంత మిస్యూజ్ అవుతుంది. కనుక స్టేట్ తన అప్రత్యేకమైన అధికారాలను వినియోగించి చేయకూడని పనులు చేస్తే చాలా అరిష్టం అండి. వ్యక్తులకు కానీ సంస్థలకి కానీ. ఇప్పుడు కొరగావ్ కేసులో చూడండి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, స్టాన్ స్వామి చచ్చిపోయినాడు. మనం ఎంత దుర్మార్గంగా చచ్చిపోయినాడు మనం గమనిస్తే. ఆయన ఏమన్నా అంటే నా యాక్టివిటీ వేరు, నేను చేస్తున్నది గిరిజనుల హక్కుల పోరాటం కోసం. నేను గిరిజనులకు రైతులుగా రావాల్సిన కంపెన్సేషన్ కానీ రైతులుగా రావాల్సిన హక్కులు కానీ వాళ్ళ భూమిని లాక్కున్నప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ హక్కుల కోసం నేను పోరాడుతుంటే జాబ్కాండ్లో నన్ను అనవసరంగా దీంట్లో ఇరికిచ్చినారు. నాకు అసలు సంబంధం లేదంటే లేదు, నీ ల్యాప్టాప్ నీ కంప్యూటర్ లోకి నువ్వు కన్వర్జేషన్స్ ఉన్నాయి, నువ్వు నక్ల ఇంట్లో డీల్ చేసినావు అంటే ఆయన 4 రోజుల ముందు కబ్జాలో తీసుకున్నారు నా ల్యాప్టాప్. దాంట్లోకి ఏ మాల్వేర్ వచ్చిందని అమెరికన్ లాబొరేటరీ ఎస్టాబ్లిష్ తెలియకుండానే వస్తుంది. మన చేతిలో మొబైల్ ఎవరు ఒప్పుకొని అక్కర్లేదు, అది ఆటోమేటిక్గా వచ్చి ల్యాండ్ అవుతుంది కదా ఆ సాఫ్ట్వేర్. మరి అట్లా ఉన్నప్పుడు మరి మనం అలిగేషన్స్ చేసి వాళ్ళకు బెయిల్ కూడా ఇవ్వకుండా సంవత్సరాల తరబడి నిందితులుగా ఉంచి ఉన్నప్పుడు ప్రైవసీ ఏమైనట్టు? దీనికి ఎవరు భద్రత? రాజ్యం చేసుకుంటే న్యాయస్థానాలు చేయాల్సిందే కదా. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ అలిగేషన్ అగేన్స్ట్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పర్టికులర్ గవర్నమెంట్. గవర్నెన్స్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వెదర్ ఇట్ ఈస్ 2009 where UPA was in government, 2013 again UPA was there, and 2014-18 when Ravishankar Prasad was the Prime Minister, and today what is happening in the parliament. But government is a continuous irrespective of party and position. So government is ultimately responsible for the protection of the civil people by protection of the constitutional provisions. That we all should focus in that area. అందుకనే ఈ స్థాయి ఏదైతే ఉందో ఈ స్థాయి అనేది గూఢచర్య మంచిది కాదు. వ్యక్తిగత జీవితాలని నిరంతరం నిఘాయించే ఈ స్థాయి అనేది మంచిది కాదు అనేది నా దృఢమైన అభిప్రాయం. ఇంకొకటి అన్న, posthumously Bombay High Court was appreciating Stan Swamy. Posthumously Bombay High Court was appreciating Stan Swamy, stating that he fought for everyone. How he lost his life till today, it is a mystery. Is it clear అన్న ఇప్పుడు? ఒక్క నిమిషం అన్న. Is it clear now?
Is it clear? No. ఇప్పుడన్నా చెప్పండి, కింద చెప్పండి క్వశ్చన్. ఏం లేదన్నా, బాంబే హైకోర్ట్ ఆల్సో hailed Stan Swami posthumously. And how did he die? Is it not infringement of the rights? So we do face these type of problems continuously. Today's show is in itself a reflection of how a show can be hacked. We had to change 3 to 4 interfaces, had to take దిలీప్ రెడ్డి గారి అమూల్యమైన సమయం, ఎందుకంటే హీ ఈజ్ అన్ ఎడిటర్. ఈవినింగ్స్ డైలీ హీ హ్యాడ్ టు సిట్ అండ్ కంట్రిబ్యూట్ టు హిస్ స్కూల్ ఆఫ్ జర్నలిజం యాజ్ వెల్ యాజ్ సాక్షి పేపర్ అండ్ సాక్షి ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ వీ గాట్ డిలేడ్ బై 30 minutes. And this is online, ఎందుకంటే before also when we were trying to bring out the truth in regards to corona, this channel, Dr. TSPR channel, was brought down by YouTuber. That means there is something which is happening. And today's show also, they did their best to stop this show. Is it here? Are you able to hear Anna? లేదన్నా. Okay, you conclude Anna. You conclude your passing remarks. చూడన్నా, Yeah. నేనేమంటున్నా, భారత ప్రజాస్వామ్యము విస్తృతమైన విశాలమైన ప్రపంచంలో దేనిని కదన్నా ప్రజాస్వామ్యం మనది. కానీ మన దగ్గర కొన్ని ప్రాక్టీసెస్, మిస్యూజ్ ఆఫ్ లా, అబ్యూజ్ ఆఫ్ పవర్ అండ్ రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల వీఆర్ లూజింగ్ దట్ రెప్యుటేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ఏరియా. సో టు రీగెయిన్ దట్ అండ్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషనల్ validity and by protecting the rights of the people of this nation. ఈ దేశ పౌరుల యొక్క వ్యక్తిగత గోప్యతని వాళ్ళ వాట్సాప్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు రేటింగ్ మన దగ్గర రావాల్సింది ఈ పాటికే, కానీ అనేక కారణాల వల్ల నిరంతరం జాప్యం జరుగుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ లా, ఏదైతే గోప్యత సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ లా అది రావాల్సిన ఉంది, పెండింగ్ లో ఉంది. దట్ ఈస్ లాంగ్ అవైటెడ్ రైట్. అది ఒక చట్టం ఒకసారి వస్తే దాంట్లో పొందుపరిచిన ప్రొవిజన్స్ ద్వారా కూడా మరింత భద్రత, ఇంకా విచ్చలవిడిగా వ్యక్తుల యొక్క, సంస్థల యొక్క, కొన్ని వృత్తుల యొక్క, జర్నలిజం లాంటి వృత్తుల యొక్క, అడ్వకేట్ల వంటి వృత్తుల యొక్క హక్కులకి భంగం కలగనియకుండా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ బిజినెస్, వాళ్ళ వ్యాపకాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు, వాళ్ళ యొక్క సివిల్ లిబర్టీస్ కి సంబంధించిన యాక్టివిటీస్ నిరభ్యంతరంగా జరుపుకోవడానికి ఆస్కారం కల్పించే విధంగా వాళ్ళ హక్కుల్ని పరిరక్షణ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లా విస్తృతమైన ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించి రాజ్యాంగ విలువల్ని నిలబెట్టడం ద్వారా సంపాదించే గొప్పతనంతో ఈ ప్రభుత్వాలు తిరిగి ప్రజలతో ఎన్నుకోబడే విజ్ఞత వాళ్ళకు రావాలని ఐ ప్రే గాడ్ ఫర్ ద విజ్డమ్ షుడ్ ప్రివైల్ ఫర్ రిమూవింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ డౌట్స్ in the minds of the common people of this country. ఆ సందేహాలన్నీ నివృత్తి అయ్యే విధంగా దీన్ని లోతైన దర్యాప్తు జరిపించి సుప్రీంకోర్టు అయినా జోక్యం చేసుకొని ఇంకా భవిష్యత్తులో రిఫార్మ్స్ రావాలి. సర్వైలెన్స్ మీద సర్వైలెన్స్ కి సంబంధించి ఎగ్జిస్టింగ్ లాస్ ఏమున్నాయి, కొత్త రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఏమున్నాయి, కొత్త టెక్నాలజీ, ఎంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినా such institutions and technologies must be strictly adhered to the rule of law. Rule of law కి ఆ టెక్నాలజీ కట్టుబడి ఉండేలాగా నిర్దేశించి సుప్రీంకోర్టు ఒక కట్టుబాటు ఏర్పాటు చేస్తే తప్ప ఈ దేశం ప్రజలకి భద్రత లేదు అని నేను భావిస్తున్నాం. కనుక సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్ మ్యాటర్ కింద తీసుకొని ఒక నిర్దిష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోనాలి అనేది నా అభిప్రాయం. Wonderful, Anna. So this is the show. Tomorrow there will be a repeat on Citizens Dr. TSPR channel at 11 a.m. The same program will go on Citizens Dr. TSPR channel tomorrow at 11 a.m. Right from the beginning, now people have to decide. This show was tried. They tried their level best. They did not allow us to beam it live. So many interfaces changed. We had to fight for conducting this live show, and I'm thankful to Dilip Reddy Garu for his patience
for his patience, enormous patience. We had to change so many interfaces. Even now we are using the same technology, one video and then other audio through different things. Only then we are able to do this live show on such an important topic concerning Supreme Court RTI petition as well as the privacy. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే సమాచార హక్కు చట్టం, సుప్రీంకోర్టు పరిధిలో ఏం జరుగుతుంది, ఒక లాయర్ అడిగినది ఆ అంశమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు ఏ విధంగా భంగం కలుగుతుంది అనే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఒక ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ప్రజలకు, తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి పనులన్నీ ప్రభుత్వం ద్వారా అవి నిర్వీర్యం అయిపోతున్నాయా అనే అనుమానం కలుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు ఈ షో అంత అటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నది. కాబట్టే నేను అనుకుంటా దిలీప్ రెడ్డి గారి ఇలాంటి అనుభవజ్ఞులు, విశేష జ్ఞాన పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు వారు ఏ పార్టీ పట్లనో వ్యక్తుల పట్లనో ఎప్పుడూ వైరం లేదు. ఇప్పుడు మనం కంటిన్యూస్గా 4వ సారి కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఈ ప్రీచెస్ రూల్ ఆఫ్ లా, ఈ సేస్ వాట్ ఈజ్ రైట్ అండర్ దిస్ లా అండ్ అండర్ రైడింగ్ క్లాజెస్, ఎందుకంటే అది తెలియవు కదా, 8I and 11(1) అంటే 8I or 8(1) or 11(1) ఆ సెక్షన్స్ కింద నిరాకరిస్తారు. కాబట్టి ప్రజలకు సమాచార హక్కు చట్టం ఏంది అనేది ఈరోజు మళ్ళొక్కసారి వారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కండి. మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం, మనమే రాజ్యాంగ వ్యవస్థ. వి అవర్ సెల్స్ ఆర్ ఏ కాన్స్టిట్యూషన్ టు అవర్ సెల్స్. వీ హ్యావ్ సబ్మిటెడ్ దిస్ కాన్స్టిట్యూషన్ to ourselves. We are an authority, right from Prime Minister to Chief Minister, Cabinet Secretary to Chief Secretary. They are all public servants. They function with the taxes paid by us only for the welfare, and that development should be in the welfare oriented way, that too in a transparent and accountable way. ప్రభుత్వాలన్నీ కూడా, అధికారులందరూ కూడా ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పారదర్శకంగా జవాబుదారీతనంతో అందించాల్సిన బాధ్యత వారిపై ఉంది. మనమే రాజ్యాంగ వ్యవస్థ, వాళ్ళు ప్రజాసేవకులు అని విస్మరించకండి. మీరు ఎన్ని షోలు మావి హ్యాక్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజాహితంలో ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ డాక్టర్ TSPR ఛానల్ ద్వారా షోస్ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. మహానుభావులైనటువంటి గెస్ట్లు వారు వస్తూనే ఉంటారు. మేము కలిసి ప్రజలను చైతన్యవంతులు చేయడం, చట్టం ఏంది, రాజ్యాంగం ఏంది ఆధారాలతో చెప్పే ప్రయత్నమే చేస్తాం తప్ప ఎవరి పట్లనో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాది ఎప్పుడు ఛానల్ ముందుకు పోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ఆ ప్రజల కోసమే ఈ ఛానళ్ళు పనిచేస్తాయని మరొక్కసారి మీకు ఇచ్చేస్తూ, రేపు ఉదయం 11 గంటలకు సిటిజన్స్ డాక్టర్ TSPR ఛానల్లో ఈరోజు దిలీప్ రెడ్డి గారితో జరిపినటువంటి ఇంటర్వ్యూ పునః ప్రసారం అవుతుంది. కాబట్టి డాక్టర్ TSPR ఛానల్, సిటిజన్స్ డాక్టర్ TSPR ఛానల్, ఎన్విరాన్మెంట్ పీపుల్ వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, దీనికి అండగా నిలబడి యు కైండ్లీ సపోర్ట్ అస్ సో దట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ది ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలో ఉన్న వారందరికీ సుఖనిద్ర, శుభరాత్రి. ప్రపంచ దేశంలో వ్యాప్తంగా ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. Thank you, sir.